యోబు యొక్క భార్య గొప్ప దైవజనునికి భార్య అయిపోయింది. దేవుని యందు భయభక్తులు కలిగే వ్యక్తికి భార్య అయిపోయింది. ప్రియమైన సహోదరి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగే వ్యక్తిని భర్తగా కలిగి ఉన్నావంటే నువ్వు నిజంగా ధన్యురాలివే. నీకు సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా, సొంత కారు ఉన్నా లేకపోయినా, ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని ఇంట్లో నీకు భర్తగా ఉన్నాడంటే, ఒకవేళ వివాహం కాని వారు దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులకు నువ్వు పుట్టావంటే కూడా నీకు అది గొప్ప ఆశీర్వాదమే, గొప్ప దీవెనే. షీ హ్యాడ్ అ వెరీ వెరీ గాడ్లీ హస్బెండ్. కానీ ఈమె జీవితంలో చాలా సమృద్ధిని చూసింది, ఒక్కసారిగా అన్నీ కోల్పోయి లేమిని కూడా చూసింది. షీ సా ద వర్స్ట్, షీ సా ద బెస్ట్ అండ్ షీ ఆల్సో సా ద వర్స్ట్. శ్రేష్టమైన దినాలు చూసింది తన జీవితంలో, భయంకరమైన దినాలు చూసింది, అన్నీ ఉన్న పరిస్థితి చూసింది, ఏమీ లేని పరిస్థితిని కూడా చూసింది. సమృద్ధి కలిగిన వ్యక్తిగా యోబు ఉన్నాడు. దేవుని చేత అత్యంత ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆత్మీయంగాను శారీరకంగాను ఎంతో దీవించబడిన వ్యక్తిగా ఉన్న యోబు జీవితంలో ఒక్కసారి ఏమైపోయిందంటే అతనికి ఉన్న పశువులన్నీ కూడా చనిపోయాయి. శత్రువులు వచ్చి వాటిని తీసుకొని వెళ్ళిపోయారు. ఆకాశం నుండి అగ్ని వచ్చి వాటిని కాల్చేసింది. అప్పటి వరకు ఇంటి నిండా పనోళ్ళు ఉన్నారు, ఒక్కసారిగా పనోళ్ళందరూ ఖాళీ అయిపోయారు, ఎవరు లేరండి. ఇంటి నిండా పశువులు, పశు సంపద ఉంది, ఇప్పుడు ఏమీ లేదు. ఇంటి నిండా పనివారు ఉన్నారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎవరు లేరు. ఇంటి నిండా పిల్లలు ఉన్నారు, 7 కుమారులు 3 కుమార్తెలు. ఒక్కసారిగా పిల్లలందరూ చనిపోయారు. సో యోబు జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే అత్యంత ధనికుడైన వ్యక్తి నుండి అత్యంత బీదవాడైన వ్యక్తిగా అతని జీవితం దిగజారిపోయిందండి. చాలా స్వల్ప కాలంలో, చాలా అతి తక్కువ సమయంలో. పెద్దలు ఏమంటారంటే భార్యకు భర్త పట్ల ఉన్న ప్రేమ ఎప్పుడు బయటకు వస్తుందంటే భర్త కష్టాల్లో అంట. ఏంటంట, భర్తకు అన్నీ బాగున్నప్పుడు మా ఆయనండి మామూలు కాదండి, ఇంకా నా భర్త గారండి అని ఎంత పొగుడుతారో, ఎంత మెచ్చుకుంటారో, ఎంత బాగా చూసుకుంటారో. అదే భర్త కష్టాల్లో కూరుకున్నప్పుడు, అదే భర్త నష్టాలను పొందుకున్నప్పుడు, అదే భర్త ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోయి ఇంటికి జీతం తేలేని పరిస్థితిలో ఇక ఈ భార్య మొదలు పెడుతుంది, నిన్ను ఎందుకు కట్టుకున్నానో, నా దురదృష్టాన్ని ఇలాంటోడు నాకు రావడం కదండి. ముందు మాట్లాడిన మాటలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. భర్త మీద ఉన్న ప్రేమ, నిజమైన ప్రేమ ఎప్పుడు బయటకు వస్తుందంటే భార్యకి భర్త యొక్క కష్టాలలోనే, భర్త యొక్క శ్రమలలోనే. ఒక